ఐఎమ్ నవీన్ అండ్ డిప్లొమా కంప్లీట్ చేసేసి అది జేఎన్జీపీ రామంతపురం నుంచి కంప్లీట్ చేసిన ప్రెసెంట్లీ బీటెక్ జేఎన్టీలో చేస్తున్నా. ఓకే, ఐ సెక్యూర్డ్ 148 మార్క్స్, 148, 180, 149 అనుకుంటా. మెయిన్‌గా ఈసెట్‌కి ప్రిపేర్ అవ్వాలి అనే మోటివేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? ఈసెట్ ఉంటుంది మనం అందులో టాప్ అంటే కోర్లో నేను ఫస్ట్ అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ కావాలి. అంటే మనకు అంటే ఈ ప్రిపరేషన్‌కి ఓన్లీ టెక్స్ట్ బుక్సే ప్రిపేర్ అవ్వాలా? లేదంటే సాంఘికాలు ఇచ్చిన ఆ మెటీరియల్స్ లాంటివి లేదంటే ఇంకా ఏమైనా స్టాండర్డ్ బుక్స్ లాంటివి ఏమైనా ప్రిపేర్ అయ్యావా? నేనైతే అంటే సాయి మీదలో అంటే మ్యాథ్స్కి మనం ముందు నుంచి ప్రిపేర్ అయినా అనుకో, ఇప్పుడు మనం అంటే అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అంత బర్డెన్ అనిపించేది, మనకు దాని కూడా నెగ్లెక్ట్ చేస్తుంది. బేసిక్గా మనకి ర్యాంక్ రావాలంటే మాత్రం ప్రీవియస్ ఇయర్స్ క్వెషన్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ చూసినా వింటాం. నువ్వు కూడా అదే చెప్తావు. ఆ ప్రీవియస్ ఇయర్స్‌ని నువ్వు ఎట్లా సాల్వ్ చేసావు? అంటే ఫస్ట్ అయితే ఏమంత రివిజన్ మాత్రం రెగ్యులర్ చేయాలన్నమాట మనకు. అండ్ అంటే చీట్ కోడ్స్ ఏమైనా యూజ్ చేసావా ఇందులో? ఒకడు ఏమంటున్నాడంటే అన్న నాకు 1 మంత్ టైం ఉంది. ఆ 1 మంత్‌లో నేను ఈసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వగలనా? ప్రిపేర్ అయితే నాకు 1000 బిలో ర్యాంక్ వస్తదా? ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా మాత్రం బ్రాంచ్ ఫస్ట్ ఏంటంటే మనం ఫ్రీగా ఉండాలి. ఫస్ట్ ఎగ్జామ్ డే కానీ ఎగ్జామ్ టైంలో కానీ ఏదైనా టాప్ 10లో రావాలన్నా కానీ ఒక 140, 130 రావాలి. అంటే 60 మార్క్స్ మనకి నెగిటివ్ అయినా అంటే పోయినా కానీ ఏం కాదు, ప్రెజర్గా ఫీల్ కావద్దు, ఏది కావద్దు. ఫస్ట్ నీ ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో నీ పేరు, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, ఈసెట్ ఎక్కడ ప్రిపేర్ అయ్యావు అని చెప్పేసి. ఐఎమ్ నవీన్ అండ్ డిప్లొమా కంప్లీట్ చేసేసి అది జేఎన్జీపీ రామంతపురం నుంచి కంప్లీట్ చేసిన. ప్రెసెంట్లీ బీటెక్ జేఎన్టీలో చేస్తున్నా. ఇది మన అంటే డిప్లొమా మెకానికల్. ఓకే, ఐ సెక్యూర్డ్ 148 మార్క్స్, 148, 180, 149 అనుకుంటా. ఓకేనా. బేసికలీ మనం అంటే సెకండ్ ఇయర్ లో థర్డ్ సెమ్ లో అంతా ఏం వెళ్ళలేదు, కానీ సాయి మీదకి ఫోర్త్ సెమ్ లో నుంచి వెళ్ళేది. అంటే రెగ్యులర్ గా వెళ్ళేది సెమ్ కి ఫోర్త్ సెమ్ నుంచి. ఇక లాస్ట్ ఇయర్ అంటే ఫైనల్ ఇయర్ లో థర్డ్ ఇయర్ లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది కదా, అప్పుడు ఓన్లీ 3 months వచ్చాను నేను. అది ఎన్ఎస్ఎస్సి లో ట్రైనింగ్ కి జాయిన్ అయినా, అది 3 months వెళ్ళిన, 3 months సాయి మీదకి వచ్చిన. అంటే అప్పుడు అన్ని సబ్జెక్ట్స్ ఏం కవర్ చేయలేదు, బట్ కొన్ని అయితే కవర్ చేసుకున్నాం. మెయిన్ గా ఈసెట్ కి ప్రిపేర్ అవ్వాలి అనే మోటివేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? అది అంటే సెకండ్ ఇయర్ లో ఉండేది అన్నట్టు. ఓకే. అంటే ఈ సెట్ ఉంటుంది మనం అందులో టాప్ 20 అట్లా ఉంటే టాప్ కాలేజెస్ లో వస్తుంది, లేదంటే 1000 లోపు ఉంటే మనకి ఎట్లా ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది కదా, ఫుల్ ఫీజు రింబర్స్మెంట్. అట్లనే ఈ సెట్ కి ప్రిపేర్ అవుదాం అనుకునే, మనకి అదొకటే కదా ఆప్షన్, ఇక నెక్స్ట్ ఏం లేదు కదా. అదొకటి అన్నట్టు అట్లా. సో అంటే నీ డైలీ రొటీన్ ఎట్లా ఉండేది? అంటే ఫస్ట్ మ్యాథ్స్ చదువుకునేదా లేదంటే పూజ చదివేదా? అట్లనే ఏం ఉండకపోయేది. అంటే ఇప్పుడు మ్యాథ్స్ చేయాలనిపిస్తే మ్యాథ్స్ చేసేది. అంటే మ్యాథ్స్ కంటే ఏం అంత డెప్త్ ఏం ఉండదు మనకి, ఓన్లీ సింపుల్ గా ఫార్ములాస్ ఓరియంటేషన్ ఉంటుంది అంతే మనకి. ఓకే. ఇక మన కెమిస్ట్రీ ఫిజిక్స్ అంటే ఇది ఓన్లీ థియరీ మొత్తం. ఇక కొద్దిగా ఫిజిక్స్ ఏంటంటే కొద్దిగా కాన్సెప్చువల్ ఉండాలి అంతే. కెమిస్ట్రీ వచ్చేసరికి మనకి సింపుల్ గా థియరీ ఉంటుంది కదా, థియరీ ఒకటే అది గుర్తుంటే అయిపోతుంది అంతే. ఇది ఎంపీసీ. సో ఇప్పుడు కోర్ లో 78 మార్క్స్ రానికి ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అంటే 2025 ఆస్పిరెంట్ ఉన్నారనుకో, వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి? 78, 80 మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే కోర్ లో మెయిన్. అంటే కోర్లో నేను ఫస్ట్ అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ కావాలి. అంటే మనకు థర్డ్ ఇయర్ లో అంటే లాస్ట్ టైం ఉండే సబ్జెక్ట్స్ అన్ని ప్రిపేర్ కాలేదు. అదే ఐఎంఈ ఉంటుంది, నెక్స్ట్ క్యామ్ ఉంటుంది, నెక్స్ట్ డ్రాయింగ్ ఉంటుంది. డ్రాయింగ్ నుంచి కూడా ఎక్కువ రాదు వెయిటేజ్, బట్ ఒక 2-3 అట్లా ఏమన్నా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఐఎంఈలోకి వెళ్ళి వెయిటేజ్ ఉంటుంది 7 to 8 మార్క్స్ అట్లా ఉంటుంది. అది కూడా నెగ్లెక్ట్ చేసాను, ఎందుకంటే బాగా థియరీ పార్ట్ ఉన్నది కదా అని దాన్ని కూడా పక్కకు పెట్టేసిన. ఎందుకంటే ఫైనల్ ఇయర్ లో అంతా మళ్ళీ కొత్త సబ్జెక్ట్స్ ఏం స్టార్ట్ చేద్దని అది పక్కన పెట్టేసిన. ఇక మాక్సిమం మనకి అంటే ఫస్ట్ ఇయర్ నుంచి అంటే వర్క్ షాప్ నుంచి స్టార్ట్ చేస్తే సెకండ్ ఇయర్ కంప్లీట్ మొత్తం ఓన్లీ ఆ సబ్జెక్ట్స్ అన్ని ప్రిపేర్ అయినా అంతే. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టులు మన కోర్ లో ఏమనిపించింది? మోస్ట్ ఇంపార్టెంట్ వెయిటేజ్ లో అట్లేం ఉండదు, అది ఇయర్ కి మారుతుంది కదా. అంటే ఏది ప్రిపేర్ అయినా కానీ అంటే ఓన్లీ ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అయితే మాత్రం ఓన్లీ మనకు ప్రతి టాపిక్ నుంచి బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి అంతే. మనకి ఈ సెట్ లెవెల్ అయితే బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు, అంతకన్నా ఎక్కువైతే ఏమి ఉండదు. బట్ మనం నేర్చుకోవాలనుకుంటే అదే సబ్జెక్ట్ లో ఇన్ డెప్త్ ఎంత నేర్చుకోవచ్చు, అదొకటి పాయింట్. కానీ ఈ పర్టికులర్ టైంలో ఇంకా 1 month ఉంది కాబట్టి ఎవ్రీ సబ్జెక్ట్స్ లో ఎవ్రీ టాపిక్ లో బేసిక్ పాయింట్స్ మనకి ఏమైతే టెక్స్ట్ బుక్ లో ఉంటాయో వాటిని నెగ్లెక్ట్ చేయకపోయినా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే ఈ ప్రిపరేషన్ కి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలా? లేదంటే సాంఘికాలు ఇచ్చిన ఆ మెటీరియల్స్ లాంటివి లేదంటే ఇంకా ఏమైనా స్టాండర్డ్ బుక్స్ లాంటివి ఏమైనా ప్రిపేర్ అయినా? నేనైతే అంటే సాయి మీదలో మనకి ఎక్కువనే చెప్పేది, అంటే ఈ సెట్ కన్నా ఒక లెవెల్ ఎక్కువనే చెప్పేది అన్నట్టు. అంటే బేసిక్ గా మనకు డిప్లొమా తోటి వాటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి దేనికైనా యూజ్ అయ్యేటట్టు అక్కడ చెప్పిన సబ్జెక్ట్స్ లోనైతే ఆ లెవెల్ చెప్పేది. బట్ ఇంకా నేర్చుకోవాలి నేను, ఓకే డిప్లొమా తోటి ఏమైనా రాస్తా నేను, అది కావాలంటే అది నేర్చుకోవచ్చు, ఎక్కువ డెప్త్ ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా అంటే సాయి మీద నోట్స్ ప్రిపేర్ అవ్వచ్చు, నెక్స్ట్ మనకి ఆర్ఎస్ కుర్మి ఉంటుంది, ఇంకేమన్నా ఆర్కే జైన్ ఉంటుంది, అంటే పీవైక్యూ బుక్స్ అవి ప్రిపేర్ అవ్వచ్చు.
ఇక ఓన్లీ ఈ సెట్ పాయింట్ ఆఫ్ కావాలంటే అది ప్లస్ మనకు బేసిక్ ఈ సెట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ వేస్తే సరిపోతుంది బేసిక్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. అంతే. సో ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా చెప్పాలి ఆ టైం మేనేజ్మెంట్ ఎట్లా చేశారు అంటే ఫస్ట్ నేను మ్యాథ్స్ చేయాలనుకునేది లేదంటే అది ఒకవేళ మ్యాథ్స్ కొద్దిగా నాకు టఫ్ అనిపించింది అనుకో లేదంటే కోల్పోయింది దీని అవును. వదిలేసి కోల్పోయింది అలాంటి అట్లా జంబ్లింగ్ ఏమైనా చేసాం అంటే మ్యాథ్స్‌కి మనం ముందు నుంచి ప్రిపేర్ అయినామనుకో, అప్పుడు మనం అంటే అన్ని సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అంత బర్డెన్ అనిపియదు. మనకు దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకుంటే. బేసిక్‌గా మనకు ర్యాంక్ రావాలంటే మాత్రం మ్యాథ్స్ పర్టిక్యులర్‌గా కన్ఫర్మ్ ఉండాలి మ్యాథ్స్‌లో. మినిమమ్ ఒక 35 పైన వస్తేనే మంచి ర్యాంక్ వస్తది. అంటే టాప్ 10లో అట్లా టాప్ 20లో అట్లా వస్తది. అందుకోసం మ్యాథ్స్ ఏం చేయాలంటే ఇప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇవ్వాలి గానీ ఫస్ట్ నుంచి నెగ్లెక్ట్ చేయొద్దు మ్యాథ్స్. ఓకే. నేను ప్రిపేర్ అయితాను మ్యాథ్స్ లాస్ట్‌కి చీట్ కోడ్ చూసుకుంటా లేదంటే ఏమన్నా ఫార్ములాస్ నేర్చుకుంటా అంటే మాత్రం కుదరదు అదొకటి. ఎందుకంటే లాస్ట్‌కి బర్డెన్ అయితది. ఇవి అంటే ఇవి మనకు ఎంపీసీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అట్ ది సేమ్ టైమ్ బ్రాంచ్ మళ్ళా మ్యాథ్స్ అదే ఆల్రెడీ మనం వీకెస్ట్ పాయింట్ అన్నట్టు. దాన్ని ఆ టైంలో పట్టుకుంటే మాత్రం ఎట్లాగో నర్వస్ అయితాం ముందు. అది ముందు నుంచి పెట్టుకోవాలి ఒకటి. మ్యాథ్స్ అంటే అది కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి చాలా టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఓన్లీ వన్ వచ్చే టాపిక్ వెళ్ళి ఒక 1 మార్క్ ఇస్తారు అట్లా సో ఫస్ట్ అంతే. నుంచి ప్రిపేర్ అయితే బెటర్ అంట అవును. నెక్స్ట్ నువ్వు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్ అది ఎక్కడ చూసినా వింటాం మనం నువ్వు కూడా అదే అవును. చెప్తావు సో అవును. ఆ ప్రీవియస్ ఇయర్స్ ని నువ్వు ఎట్లా సాల్వ్ చేసావు అంటే ఫస్ట్ అయితే ఏమంత అంటే ఫస్ట్ ప్రిపరేషన్ ఇనీషియల్‌గా అయితే ఏం ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ ఏం చూడకపోయేది. ఓన్లీ థియరీ చదువుకునేది. బట్ లాస్ట్ 1 మంత్, 2 మంత్స్ ఉన్నప్పుడు మాత్రం ప్రీవియస్ ఇయర్ చూసేది. అట్లనే సేమ్ అది మన సబ్జెక్ట్‌కి సంబంధించిన అంటే చాప్టర్ వైస్‌గా బిట్స్ చూసేది అంతే. బిట్స్ చేసి సాల్వ్ చేసేది. అంటే అంటే సాల్వ్ చేస్తున్నప్పుడు 4 ఆప్షన్లు ఉన్నాయనుకో 4 అవును. ఆప్షన్లని డైరెక్ట్ క్వశ్చన్ చదివి డైరెక్ట్ ఆన్సర్ పెట్టేదా లేదంటే దాన్ని ఏమైనా అనాలిసిస్ చేసేదా క్వశ్చన్ మనకైతే అనాలిసిస్ చేసేంత డెప్త్ అయితే రావు ఈ సెట్‌లో మాత్రం. అంటే 30 సెకండ్స్‌లో పెట్టేది ఉంటది అంతే. మాక్సిమం ఎక్కడనో 1, 2 క్వెషన్స్ అంటే ఒక 1 మినిట్, 2 మినిట్స్ పడతది తప్పితే అంత అనాలిసిస్ అయితే ఏముండదు మన క్వెషన్స్‌లో అట్లా. ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు రివిజన్కి వస్తే రివిజన్ కి సాయంత్రం అనేది ఎక్కడ రివిజన్ నోట్స్ ఉండాలి అది ఇది అని అంటారు అవును. నీ రివిజన్ నోట్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తుంది రివిజన్ మాత్రం రెగ్యులర్ చేయాలన్నట్టు. మనకు రివిజన్ చేయకపోతే ఓన్లీ అంటే చదివిన రోజు ఓకే మంచిగానే ఉంటది. అంటే ఓకే ఇది ఎట్లాగో తెలుసు మనకన్నట్టు అనిపిత్తది. బట్ ఆఫ్టర్ 1 వీక్ గాని 1 మంత్ తర్వాత మాత్రం డెఫినిట్‌గా మర్చిపోతాం. మనకేందంటే సబ్జెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కదా మళ్ళా. అదొకటి. రివిజన్ మాత్రం రెగ్యులర్‌గా చేయాలి. ఏ రివిజన్ చేస్తున్నాం అన్ని అయిపోయినాయి ఇప్పుడు మావి కొన్ని ఏమంటారు కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటాం కదా ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ మార్క్ టెస్ట్ అవును. రాసేటప్పుడు కానీ అవును. అవి నువ్వు ఎట్లా ఓవర్కమ్ చేయాలి ఎగ్జామ్‌లో మాత్రం మనం అంటే ఆ స్పీడ్‌కి అంటే క్వెషన్స్‌కి మనం ఒక్కొక్కటి చేత్తా అంటే కొన్ని ఈజీగా ఉంటాయి కదా! పెట్టుకుంటూ వెళ్తా అంటే మనకి ఈజీ అనిపిస్తాయి. బట్ ఒక్కొక్క క్వెషన్ అంటే కొన్ని క్వెషన్స్ కానీ మాత్రం స్టక్ అయితాం. అంటే తెలిసి అది కరెక్ట్ ఆన్సర్ అయినా గాని తప్పు పెట్టేసేస్తాం. అంటే ఆ టైంలో అట్లా జరుగుతది. అదేంటంటే మనం మామూలుగా టెస్ట్ రాస్తా అంటే మనకు అర్థమైతది. ఏది గాని టెస్ట్ అంటే వన్ టైమ్ అటెంప్ట్ చేసినాక మళ్ళొకసారి రీచెక్ చేసుకోవాలి. అది కరెక్ట్ అయినా మంచిది. తర్వాత అది ఎక్కడైనా యాడ్ అప్ అయితాయి అట్లా మార్క్స్. అండ్ అంటే చీట్ కోడ్స్ ఏమైనా యూజ్ చేసినాం ఇందులో ఈ సెట్ లో చీట్ కోడ్స్ మాత్రం ఏం లేవు. చీట్ కోడ్స్ మాత్రం. అదేం లాస్ట్ 30 మినిట్స్ అంటే మొత్తం అయిపోయిన తర్వాత ఒక 30 మినిట్స్ మిగిలిన తర్వాత కొన్ని చీట్ కోడ్స్ అట్లేం లేదు. చీట్ కోడ్ మాత్రం ఏం పెట్టలే. ఇంకా టైం జరగకపోతే మ్యాథ్స్‌కి మాత్రం ఒక 5 అటెంప్ట్ చేయలే నేను. అంటే టైమ్ చూసుకోలే. లాస్ట్‌కి స్టార్ట్ చేసిన మ్యాథ్స్. ఒక 30 అట్లా పెట్టినా. ఇంకా మిగతావి కొన్ని ట్రై చేసిన. లాస్ట్‌కి అంటే టైం లేదు ఇగ అయిపోయింది అప్పటికి. ఒక 5 అటెంప్ట్ చేయలే. ఏం పెట్టలే అసలు ఏం ఆప్షన్స్ లేవు. అట్లా. నెక్స్ట్ మెయిన్ గా థియరీ క్వశ్చన్స్ చదవాలా లేదంటే ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ చదవాలా అని చాలా మంది ఏ డిపార్ట్మెంట్ లో అయినా కానీ అసలు ఫస్ట్ మనకి ఈ ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ వస్తాయా ప్రాబ్లమాటిక్ అంటే అంత ఎక్కువ కాంప్లెక్సిటీ అయితే ఏముండదు. సింపుల్‌గా 2, 3 లైన్స్‌లో కంప్లీట్ అయ్యేటట్టు ఉంటాయి. అది ఈ పర్టిక్యులర్ టైమ్‌లో మాత్రం అదేం అవాయిడ్ చేయడమే బెటర్. అంటే 1 మంత్ ఉన్నది కదా! థియరీ చూసుకుంటే సరిపోతుంది. ఈ 1 బట్ మంత్ లో ఇనీషియల్‌గా ప్రిపేర్ అయ్యేవాళ్ళు మాత్రం అది కూడా అంటే ప్రాబ్లమాటిక్ అవి కూడా చూసుకుంటే బెటర్ అన్నట్టు. ఒకవేళ ఈ 1 మంత్ లో ఒకడు ఏమంటున్నాడంటే అన్న నాకు 1 మంత్ టైం ఉంది ఆ 1 మంత్ లో నేను ఈసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా ప్రిపేర్ అయితే నాకు 1000 బిలో ర్యాంక్ వస్తుందా అని అంటే వాడికి నువ్వు అంటే ఏం చెప్తావు ఏ టాపిక్స్ చదువుకోమంటావు లేదంటే ఫస్ట్ ఎంపీసీ చదవమంటావా లేదంటే కోర్ మీద ఫోకస్ చేయమంటావా నేనేం చెప్తానంటే ఇప్పుడు పర్టిక్యులర్‌గా మాత్రం బ్రాంచ్ మీద ఫోకస్ చేయడం అయితే ఈజీ అన్నట్టు. అంటే బ్రాంచ్‌లో మనకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటది. దాన్ని ఈజీగా పుషప్ కావచ్చు. అదే మ్యాథ్స్ ఈ టైమ్‌లో స్టార్ట్ చేయడం మాత్రం ఇగ అంత కరెక్ట్ ఏం కాదు. ఇంకా మిగతా ఫిజిక్స్‌లో మాత్రం చూసుకోవచ్చు. ఫిజిక్స్‌లో కూడా కొన్ని చేయొచ్చు మనం. అంటే మినిమమ్ ఒక 25కి ఒక 15 ప్లస్ అట్లా చూసుకోవచ్చు. అంటే మీద బేసిక్స్ చూసుకున్నా గాని సరిపోతది. కెమిస్ట్రీ కూడా కొన్ని బేసిక్స్ ఉంటాయి. దాంట్లో ఏందంటే కొన్ని రిమెంబరింగ్ ఎక్కువ ఉంటదన్నట్టు కెమిస్ట్రీ. అది కూడా చూసుకుంటే బెటరే. మెయిన్‌గా ఫోకస్ చేయాల్సిందంటే ఈ 1 మంత్‌లో ఎక్కువ స్కోర్ అప్ చేయాలి. నేను 1000 లోపు తీసుకోవాలంటే మాత్రం స్కోర్ ఒకటే ఆప్షన్. సో అంటే ఎగ్జామ్ డే వచ్చింది ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పేపర్ ఆ! ఎట్లా అటెంప్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఎంపీసీ చేయాలా లేదంటే కో చేయాలా అని డౌట్ అట్లనేం లేదు. ఇప్పుడు నీకు ఏది ఈజీ అనిపిస్తే అది దాంతో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ కోర్‌తోటి స్టార్ట్ చేయడం అయితే ఈజీ. అంటే నాకు తెలిసైతే బెటర్ అనిపిత్తది. ఎందుకంటే ఈ కోర్‌లో 100 ఉంటాయి.
100లో మనకు తెలిసిన క్వెషన్స్ మనం అటెంప్ట్ చేసుకుంటూ పోతుంటే మనకే ఆ కాన్ఫిడెంట్ అనేది బూస్టప్ అవుతది. ఆ కాన్ఫిడెంట్ యూజ్ చేసుకొని మనం నెక్స్ట్ అంటే ఫిజిక్స్‌లో గాని, కెమిస్ట్రీలో గాని కొద్దిగా టఫ్ వచ్చినా గాని మనం నర్వస్ కాకుండా అందులో ట్రై చేసుకుంటూ వెళ్ళామనుకో వేరే ఆలోచన డిస్ట్రాక్షన్స్ ఏం పెట్టుకోవద్దు. ఓన్లీ క్వెషన్, ఆన్సర్ అంటే టైం ఒకటి. టైం మాత్రం ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే మనకు 200 క్వెషన్స్ ఉంటాయి కదా! అదొకటన్నమాట. అవును. నెక్స్ట్ 200 క్వెషన్స్ ఫిజిక్స్ 180 మినిట్స్. అవును. అదే. నెక్స్ట్ కోర్ తర్వాత మాత్రం ఫిజిక్స్, కెమిస్ట్రీ‌తో స్టార్ట్ చేసి ఇగ లాస్ట్‌కి ఇగ మ్యాథ్స్ అలా చెప్తే సరిపోతది. ఒక అంటే టైమ్ అటెంప్ట్ చేసినాక మళ్ళీ రీచెక్ చేసుకోవాలి. అంటే మళ్ళీ ఫస్ట్ ఆ! నుంచి మొత్తం అన్ని లాస్ట్ వరకి కంప్లీట్‌గా ఆ! స్పీడ్ తోటి అంటే బాగా స్పీడ్ అంటే ఫాస్ట్ ఫాస్ట్‌గా చదువుకుంటా ఒకటి చూసుకోవాలి మళ్ళొకసారి. ఓకే. అంటే ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అంటే నాకు పర్సనల్‌గా ఏమనిపించిందంటే ఫస్ట్ నేను కోర్ ట్రై చేస్తే అంత అంటే నేను కోర్‌లో అంత పర్ఫెక్ట్ ఏం కాదు. సో, ఫస్ట్ హ్మ్. నేనేం చేసినా మ్యాథ్స్‌కి పోయినా. మ్యాథ్స్ నుంచి సర్వ్ చేసుకుంటూ వస్తుంటే లాస్ట్‌కి ఏమైందంటే నాకు అంటే చేయగలనా? నాకొస్తదా? రాదా? అని మొత్తం టెన్షన్స్ ఉన్నాయి అందులో. సో, వాటిని ఎట్లా అవాయిడ్ చేయాలి? ఫస్ట్ ఏందంటే మనం ఫ్రీగా ఉండాలి. ఫస్ట్ ఎగ్జామ్ డే గాని, అది ఎగ్జామ్ టైమ్‌లో గాని ఏదైనా గాని. ఫ్రీగా ఉండాలి. మనం ఏం లేదు అంతే ఇగ. ఏం బర్డెన్స్ ఏం పెట్టుకోవద్దు. నాకు ర్యాంక్ వత్తదా? లేదా? అదన్నీ ఏం టెన్షన్స్ ఉండదు ఫస్ట్. నువ్వు సింపుల్‌గా నువ్వు క్వెషన్ చూడాలి. ఆన్సర్ పెట్టుకుంటూ పోవాలి. అంతే తప్పితే ఏం డిస్ట్రాక్షన్స్ ఉండదు. ఎగ్జామ్ అయిపోయినంక ఏమన్నా ఆలోచించుకుంటా చూసుకోవాలి. ఎందుకంటే ఆ టైమ్‌లో నువ్వు ఆలోచించినా గాని ఏం ఫరకేం పడదు ఎగ్జామ్ అయిపోయినంక. బట్ ఎగ్జామ్ ముందు నువ్వు ఎంత ఆలోచించినా గాని అది మనకు అంటే మనం మెంటల్‌గా వీక్ అయిపోతాం అదొకటి. అదేం ఉండద్దు. అంతే క్వెషన్స్ చూడాలి. ఆన్సర్స్ పెట్టాలి అంతే. మనకి నెగెటివ్ మార్క్స్ కూడా ఏమి ఉండవు. మనం అన్ని అటెంప్ట్ ఆ! చేసుకోవచ్చు. సో, అదొకటి. నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి నాది ఒక 100 క్వెషన్స్ పెట్టాను. ఇంకో 100 క్వెషన్స్ నాకు అంటే ఐడియా వస్తలేదు. సో, వాటికేమైనా అప్రోచ్ ఉందా? ఆ 100 క్వెషన్స్ ఎట్లా నెగెటివ్ మార్కింగ్ లేదు. అప్రోచ్ ఏందంటే క్వెషన్ చదవాలి. అది ఏమన్నా టాపిక్ రిలేటెడ్ ఉన్నదా కొన్ని ఎలిమినేట్ చేసుకోవచ్చు కొన్ని క్వెషన్స్‌కైతే. అంటే అది ఓకే. టాపిక్ రిలేటెడ్ ఉన్నదా లేదా? సో, ఓకే. రిలేటెడ్ ఉన్నది. అందులో ఒక 2 ఆప్షన్స్ అట్లా రిలేటెడ్ ఉన్నదనుకో. దానికి మోస్ట్ అంటే దగ్గరగా ఏది అప్రోచ్ అయితది. అట్లా పెట్టుకోవచ్చు కొన్ని. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్. ఎలిమినేషన్ ప్రాసెస్ అదొకటి. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కొందరు అంటే అంటే ఫ్రెండ్స్ కాల్ చేసుకొని డిస్కస్ చేసాం. మరి ఈ క్వెషన్ నేను ఇట్లా పెట్టినా, ఇట్లా వచ్చింది క్వెషన్ ఇట్లా వచ్చింది అని అనుకుంటాం కదా! అవును. కొన్ని మనం అంటే ఏమంటారు మనం కొన్ని తప్పు పెడతాం. వాడేం చెప్తాడు వాడు అరే నేను ఇది పెట్టినా ఇదే కరెక్ట్ రా, ఇదే కరెక్ట్ రా అని అంటారు వాళ్ళు. సో, అప్పుడు అవును. మనం మన కాన్ఫిడెన్స్ మొత్తం లూజ్ అయిపోతాం. హ్మ్. అలాంటి సిట్యుయేషన్‌లో ఎలా ఉంటది? అలాంటిదైతే ఏం జరగలే. నేను ఆ రెస్పాన్స్ షీట్ నేను చూసుకోలే. నా మార్క్స్ కూడా నేను కౌంట్ చేసుకోలే. మా ఫ్రెండే కౌంట్ చేసిండు. అంటే ఆ ఓకే. టైమ్‌లో నాకంత చూసుకోలే నేను. కానీ ఇగ ఏముండదు మనకు 200 క్వెషన్స్ అంటే మనకు టాప్ 10లో రావాలన్నా గాని ఒక 140, 130 రావాలి. అంటే 60 మార్క్స్ మనకు నెగెటివ్ అయినా అంటే పోయినా గాని ఏం కాదు. ఆ! అదొకటి. ఏం ఫరక్ తీసుకోవద్దు. ఏదైనా రాంగ్ అయినా గాని అది నెగ్లెక్ట్ చేయాలి మనం అంతే. ఎందుకంటే 60 మార్క్స్ ఉన్నాయి కదా! ఆప్షన్ 140 అంటే టాప్ 10 గాని, 20 గాని, 30 రావాలంటే 140 దగ్గరకి వస్తే సరిపోతది అంతే కదా! అంటే ఆ! 60 ఓకే. క్వెషన్స్ ఉన్నాయి. 60లో అదొకటి అనుకోవాలి అంతే తప్పితే ఇక మనం ఏం ప్రెషర్‌గా ఫీల్ కావద్దు. ఏది కావద్దు. థాంక్ యూ రా. అంటే ఈ మెకానికల్ నుంచి థర్డ్ ర్యాంక్ అని నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవా అని నేను అంటే చాలా టైం అడిగినా. కానీ అది ఈసారి వచ్చినందుకు థాంక్ యూ రా. యూజ్ అయితది కదా! ఎవరికన్నా అట్లా.